హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఎక్స్ప్లోర్ గైడ్. సో ఇవాల్టి వీడియోలో మీకు మీ కిచెన్ లో టైం సేవ్ చేయడానికి సూపర్ గా యూజ్ఫుల్ అయ్యే ఒక స్మాల్ బట్ పవర్ఫుల్ గ్యాడ్జెట్ అయితే రివ్యూ చేద్దామని చెప్పి మీ ముందుకి అగైరో ఎలైట్ మినీ ఎలక్ట్రిక్ చాపర్ అయితే తీసుకొచ్చేసాను. ఇది బుడ్డగున్నా కానీ దీని పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అయితే ఉంటుంది. నేను గత 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు చిన్న రివ్యూ అయితే ఇస్తాను. చెక్అవుట్ వాట్ ఈస్ దిస్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం. ఫస్ట్ థింగ్, ఇది ఒక మినీ ఎలక్ట్రిక్ చాపర్. సైజ్ చిన్నదిగా ఉన్న పవర్ మాత్రం ఫుల్ మిల్ ప్రిపేర్ కి అయితే సరిపోతుంది. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే టాప్ లో అయితే మనకి ఒక మోటార్ యూనిట్ ఉంటుంది, కింద ట్రాన్స్పరెంట్ బౌల్ అయితే ఉంటుంది, లోపల స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. ఓవరాల్ గా సాలిడ్ గా అయితే ఉంటుంది, లైట్ వెయిట్ బట్ చీప్ ఫీలింగ్ అయితే మీకు ఎక్కడ కలగదు. అండ్ టాప్ లో మనకి ఫ్లాష్ గార్డ్ కూడా ఉంటుంది. స్మాల్ కిచెన్స్ గానీ బ్యాచిలర్స్ గానీ లేదంటే ఫాస్ట్ షాపింగ్ కోసం పర్ఫెక్ట్ గ్యాడ్జెట్ ఇది. ఇక మనం మోటార్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 30 వాట్ మోటార్ పవర్ తో వస్తుంది. ఈ ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ జింజర్ గార్లిక్ కానీ నట్స్ కానీ అన్ని 3-5 సెకండ్స్ లో మనకి చాప్ అయితే చేసి మన చేతులు అయితే పడుతుంది. టెస్ట్ 1 ఆనియన్స్ కట్ చేసి చూద్దాం. అంటే ఆమ్లెట్ కి మనం ఆనియన్స్ ని లేదంటే పచ్చిమిరపకాయలు రెండు కలిసి మనం కట్ చేసుకొని తర్వాత ఆమ్లెట్ వేసుకుంటాం కదా. సో ఆమ్లెట్ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక 2 ఆనియన్స్ కానీ 1 ఆనియన్స్ కానీ కట్ చేసుకొని జస్ట్ 2 గా కానీ ఒక 4 గా పీసెస్ గా కట్ చేసుకొని అందులో వేస్తున్నాను. తర్వాత ఒక పచ్చిమిరపకాయ లేదా 2 పచ్చిమిరపకాయలు తీసి అందులో వేస్తాను. వేసాక ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, వేసే ముందు మీరు సింపుల్ గా చేయాల్సింది, మనకి ఏదైతే చిన్న కింద బౌల్ ఉంటుందో ట్రాన్స్పరెంట్ బౌల్, ఈ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అది మనం ఇన్సర్ట్ చేయాలి లోపల. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ స్ప్లాష్ గార్డ్ పెట్టేసి పైన మెయిన్ మోటార్ ఏదైతే ఉంటుందో అది పెట్టేసిన తర్వాత పైన మనకి ఒక పవర్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి చాప్ అయితే అయిపోతుంది అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో మనకి అది కట్ చేసి ఇచ్చేస్తుంది. సో నార్మల్ గా మనం కట్ చేసుకోవాలంటే ఎంత టైం పట్టింది? ఈజీగా 5 minutes to 10 minutes కట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ పర్ఫెక్ట్ గా కట్ చేయడానికి కూడా మనకి చాలా మందికి అవ్వదు అనమాట. సో అలాంటి టైంలో ఇది మనకి చాలా ఫాస్ట్ గా చాప్ అయితే చేసేస్తుంది. చాలా నీట్గా అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా క్లీన్ గా ఉంటుంది. జస్ట్ సింగిల్ ప్లేస్ అలా హోల్డ్ చేసి పట్టుకుంటే చాలు, మీరు ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ హోల్డ్ చేసి పట్టుకుని ఒక 3-5 seconds అంతే, ఎక్కువ లేదు. చాప్ చేసి అయితే రెడీ చేసి ఇచ్చేస్తుంది మనకి. ఆ తర్వాతకి ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో బ్లేడ్ అది తీసేసుకొని మొత్తం ఊడ్చుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా మీరు పైన ఏదైతే మోటార్ ఉందో దాన్ని మీరు క్లాత్ తో తుడిచేసుకొని ఏదైతే బౌల్ కానీ ఈ బ్లేడ్స్ ఉన్నాయో వాటిని మీరు వాష్ చేసుకోవచ్చు. టెస్ట్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఓన్లీ ఆనియన్స్ ఈ కూర వెజిటేబుల్సే కాదు, మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని, ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. కాజు కానీ బాదం కానీ ఏదైనా వేసుకొని మీ ఇష్టం. బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి కాబట్టి క్లీన్ గా మనకి క్రష్ అయ్యి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. చాలా క్లీన్ గా అయితే ఉంటుంది మనకి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ టెస్ట్ 3 వచ్చేసరికి మనకి జింజర్ గార్లిక్, వీటిని కూడా మీరు వేసుకొని మీ కర్రీస్లో ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి సింపుల్గా ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్నాక జస్ట్ ప్రెస్ చేస్తున్నాను. చాలా స్మూత్గా మనకి చాపింగ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్లో. సో యూజువల్లీ మనకి నార్మల్గా జింజర్ కానీ గార్లిక్ కానీ కొద్దిగా గట్టిగానే ఉంటాయి. సో ఈజీగా మనకి చాప్ అయితే చేస్తుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మనకి గట్టిగానే ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ కదా, సో ఈజీగా మనకి చాప్ అనేది చేస్తుంది. సో ఇవన్నీ చేస్తున్నాం కదా, మోటార్ ఏమైనా హీట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే నో, ఛాన్స్ మీకు లేనే లేదు. అసలు హీట్ అనేది అవుతుంది, ఎందుకంటే మీకు విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు అన్ని అయిపోతున్నాయి కాబట్టి. కంటిన్యూస్ గా 30 seconds యూజ్ చేసినా కానీ మీకు ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇంకొకటి 15 seconds ఒకసారి అయితే పాజ్ అయితే ఇవ్వండి, తర్వాతకి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇంకొకటి బాక్స్ లో మనకి ఒక కేబుల్ అయితే ఇస్తాడు. సింపుల్ గా ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి పోర్ట్ అయితే కనిపిస్తుంటుంది. టైప్ సి పోర్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో వన్స్ కంప్లీట్ అయ్యాక మీరు నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్ లోనే వర్క్స్ అనేవి అయిపోతాయి. సో డిజైన్ కూడా చాలా స్మాల్ గా పోర్టబుల్ గా ఉంది. ఎక్కడికైనా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది మనకి 1 year వారంటీతో వస్తుంది. సో అది గ్రేట్ అని చెప్పాలి. దీని ప్రైస్ ఎంత చెప్పమంటారా? 599 రూపీస్ గా వస్తుంది మనకి. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో నా వరకు అయితే చాలా మందికి ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారు, కొంతమందికి కట్ చేయడం చేతగా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ చాపర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఛార్జింగ్ పెట్టుకున్నామా యూజ్ చేసుకున్నాం అంతే. చాలా అంటే చాలా పోర్టబుల్ గా ఇది. ఇంకేదైనా రిపేర్ వచ్చినా మనకు 1 year వారంటీ ఉంది కాబట్టి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ దగ్గర క్యారెట్ ఉందా, బీట్రూట్ ఉందా, లేదంటే ఇంకేదైనా వెజిటేబుల్స్ ఏవైనా కానీ ఇందులో వేసి మనం చాపింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోకి వద్దాం. అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.